కాల్పుల విరమణ ఒప్పందం శనివారం ప్రకటించగా అదే రోజు రాత్రి పాకిస్తాన్ ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించిందని భారత్ ఆరోపించింది. ఈ ఉల్లంఘనలను పరిష్కరించడానికి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని, పరిస్థితిని తీవ్రంగా బాధ్యతాయుతంగా ఎదుర్కోవాలని పాకిస్తాన్ను భారత్ కోరినట్లు సమాచారం. ఆపరేషన్ సింధూర్ అనంతరం పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లోని కొన్ని ప్రాంతాలపై డ్రోన్ దాడులకు పాల్పడింది. భారత రక్షణ వ్యవస్థలు ఈ డ్రోన్లను సమర్థవంతంగా అడ్డుకున్నప్పటికీ అణ్వస్త్ర దేశాలైన ఇరు దేశాల మధ్య ఘర్షణలు మరింత తీవ్రతరమవుతాయేమోనన్న భయాలు వ్యక్తమయ్యాయి. అయితే కొద్ది గంటల తర్వాత పరిస్థితి కొంత చల్లబడినప్పటికీ సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం ఇంకా భయాందోళనతోనే గడుపుతున్నారు. మోదీ నివాసంలో జరుగుతున్న తాజా సమావేశంలో సరిహద్దుల్లో శాంతి భద్రతల పరిరక్షణ, భవిష్యత్తు కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో పంజాబ్ లోని అమృత్సర్ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ప్రజల సౌకర్యార్థం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని, అయినప్పటికీ రెడ్ అలర్ట్ కొనసాగుతోందని, రెడ్ అలర్ట్ కు సూచనగా సైరన్లు మోగుతాయని, ఇళ్ల నుంచి బయటకు ఎవరు రావద్దని, కిటికీల వద్దకు కూడా వెళ్లవద్దని ఆదేశాల్లో పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు అందరూ ఈ నిబంధనలు పాటించాలని, ఎవరు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. అంతకుముందు తెల్లవారుజామున 4:39 కూడా కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఇళ్లలో లైట్లు ఆర్పివేయాలని, కిటికీలు, రోడ్లు, బాల్కనీలు లేదా టెర్రస్ల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు. సాధారణ కార్యకలాపాలు ఎప్పుడు పునఃప్రారంభించవచ్చో తెలియజేస్తామని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.